అలా ఆ దుర్మార్గుడి వల్ల మేము ఈ లోకం నుండి నీ నుండి దూరం అయ్యాం. కానీ నీతో గడపాలనే కోరికతో మా దగ్గరికి రప్పించుకున్నాం. నిన్ను ప్రాణంగా చూసుకోవాలనుకున్నాం, కానీ ప్రాణం పోకుండా చూసుకోవాల్సి వచ్చిందమ్మా. నువ్వు వెంటనే వెళ్ళి లాయర్ని కలు. ఆస్తి విషయాలన్నీ ఆయనే చెప్తారు. ఇట్లు నీతో నాన్న అని పిలిపించుకోలేని నీ నాన్న. వెంటనే ఇంట్లోంచి మనం బయటపడాలంటే ముందు డోర్స్ ఓపెన్ అవ్వాలి కదా. ఏంటమ్మా గుర్తుపట్టలేదా? నేనేనమ్మా, మీ బాబాయ్ యోగిని. రైల్వే స్టేషన్లో, బస్ స్టాప్లో, రోడ్డు మీద అన్ని చోట్ల తప్పించుకున్నావు. ఓన్లీ అక్కడ ఇక్కడ కాకుండా ఇంట్లోనే లేపేస్తే పద్ధతిగా ఉంటుందని ప్లాన్ చేశాను. డబ్బాసి చూపించి ఆ నలుగురిని నీతో పాటే ఇక్కడికి పంపించాను. అయినా నువ్వు తప్పించుకున్నా. ఇంకా నేను రంగంలోకి దిగక తప్పలేదమ్మా. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. ఈరోజు నిన్ను చంపకుండా వదలను. యోగి గుర్తుపట్టలేదా? నేన్రా నీ అన్న రామారావుని. ఆ రోజు రైల్వే స్టేషన్ లో, బస్ స్టాప్ లో, రోడ్డు మీద అన్ని చోట్ల నువ్వు మాత్రం చంపాలని చూసావు. ప్రతిసారి నీ నుంచి నా కూతుర్ని కాపాడుకోవాలనుకున్నానే గాని అసలు నిన్నే లేపేస్తే నా కూతురు క్షేమంగా ఉంటుందని ఆలోచించలేకపోయాను. నువ్వు నీచుడివని తెలిసినా తమ్ముడివని వదిలేశాను. ఆ తప్పే నా కుటుంబాన్ని నాశనం చేసింది. ఈ రోజు నిన్ను చంపకుండా వదలను.
సారీ మేడం, లోపలికి రా. వచ్చే ముందు ఫోన్ చేసి ఉండొచ్చు. నాకు ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. నేను స్నానం